నీతో ఎందుకు బెండకేందురా రే సూపర్ ఉంటది. బెండకాయ టమాటా వేసుకోవాలి. చేపలు నాకు చేపలు సరిగా టమాటా గిమాటా నేను తిన ముక్క విడకుండా ఉండని చూసావా? చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుంది గెస్ట్ కడుతుంటా. నువ్వు గెస్ట్ అయితే తిన్న తర్వాత ప్లేట్లు కడుక్కుండా ఎలా ఉంటే వెళ్ళిపోద్ది. చేపలు తీసుకోవడానికి వచ్చాం. లైవ్ ఉందిరా, లైవ్ ఫిష్. లైవే తీసుకుందాం. లైవే బాగుంది. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా రిసార్ట్ నుంచి వచ్చేసాం. దారిలో చేపలు కూడా తీసుకొచ్చాను, మీరు చూశారు. అయితే మార్నింగ్ వ్యూ చూపిద్దాం అనుకున్నారు కానీ గొప్పగా రాలేదు. మనం అనుకున్నట్టు అస్సలు రాలేదు. మంచి అయితే ఏమీ లేదు. చూపించుకోవడం బొక్క అని అక్కడ వీడియో చేయలేదు. ఈ రోజు వ్లాగ్ లో మా దుర్గా ప్రసాద్ గారు ఎప్పటి నుంచో చేపల కూర వండరామా అని అడుగుతున్నాడు. నేను కూడా మా అమ్మ పక్కన లేకుండా ఎప్పుడు చేపల కూర వండలేదు. అయితే ఈ రోజు ఎలా అన్నా చేపల కూర వండాలి నా చేతి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. చూద్దాం అది ఎలా వస్తుందో. దేవుడి దయవల్ల మంచిగా వస్తే అదే హ్యాపీ. వీడియో అయితే చాలా బాగుంటది, చాలా ఫన్నీగా ఉంటది. వీడియోలోకి వెళ్లే ముందే లైక్ చేయడం మర్చిపోతే నేను అర్జెంట్ గా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఆ చేపలు కూడా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అవుతాను. అదండి, లైక్ మర్చిపోరు కదా. చలో, ఇప్పుడే స్నానం చేసి వచ్చా. వాడి అమ్మ ఎంత తెల్లగా బాబు. మా వాడేమో మొత్తం అన్ని ప్రిపేర్ చేస్తాడు. ఇక్కడ ఇందులోనేమో చేపల కూర కోసం మసాలా పెట్టించాడు. మళ్ళీ ఇందులో ఏమేమి వేసాం? వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేసాడు. చింతపండు నానబెట్టుకున్నాడు. ఇందులోనేమో ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకున్నాడు. టమాటా ఒకటి. చేపలోనేమో ఉప్పు కారం వేసేసి పక్కన పెట్టుకున్నాడు. ఆవిడ కూడా వచ్చేస్తాడంట, దారిలో ఉన్నాడంట. ఇప్పుడే ఫోన్ చేశాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వచ్చిన తర్వాత ఆడితో వండిద్దాం. అయ్యనే ఇప్పుడు ఇన్ కేసు మనం వండిన తర్వాత ఏదన్నా అటు ఇటు బిస్కెట్ అయింది అనుకో మనల్ని తప్పుతాడు. అదే ఆడికి అప్ చెప్పిన తర్వాత బిస్కెట్ అయింది అనుకో ఆడి మీద గెంటచ్చు. ఆడికి అప్ చెప్పేద్దాం. రారా మావా, రా, నువ్వే వండాలి వంట. అది చూడు, ఏదో అన్నం కలిపినట్టు కలుపుతున్నాడు మొక్కలకి. మా ఆగు, నేను చెప్పాకయ్యరా. నువ్వు ఇదిగో ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా వంట అయిపోతుంది. తర్వాత నీ ఇష్టం రామో. పావు గంటలో వండేస్తాం, అన్ని రెడీ చేస్తాను. ముందు నూనెరా. ఇంకా ఇమో సరిపోది. ఇంకా ఇయ్యి కొద్దిగా చాలు. ఆపే చాలు మావా. లేకపోతే కింద వాళ్ళు పద్దేంటి. ఇప్పుడు ఎందులో గ్యాస్ వెలిగించే ఉంది లేరమ్మా. ఆగు, ఆయిల్ హీట్ అవని. చిన్నప్పుడు సైన్స్ సంవత్సరం చదువుకున్న బాగుంది. నీతో ఎందుకు బెండకేందురా రే సూపర్ ఉంటది. బెండకాయ టమాటా వేసుకోవాలి. చేపలు నాకు చేపలు సరిగా టమాటా గిమాటా నేను తిన మావా. రే నా మాట, నా మాట మా సూపర్ ఉంటది. నిజంగా బాగుంటది రా. ఆయిల్ హీట్ అయిపోయిందా? ముందు వేసి బెండకాయ వేయద్దు లేదా వేసి మా అందులో మొత్తం చేతిలో ఆగరాదండి. తుల్లిపోతుంది మరి. పచ్చిమిరకాయలు తీసుకోరా. అరే వాడిపోతే మా పచ్చిమిరకాయలు తీసుకో. వెయ్యిరా. ఇది కూడా ఇది ఎవడ ఎత్తాడు? ఒరే సున్నితంగా కలుపుతావేంట్రా? సరిగ్గా కలపరా. నీకు ఎందుకు, నీతో ఎందుకు వండుతున్నాను? నీకు వంట నేర్పించాలని వండుతున్నాను. నీతో ఎందుకు వండిస్తాను తెలుసా నేను? ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడు చేపల కూర వండలేదు. నేను గబుక్కుని ఇప్పుడు వండిన తర్వాత నువ్వు నన్ను తిట్టావనుకో నేను తీసుకోలేను. అదే నీతో వండించాను అనుకో బాగోపోయి నీ మీద ఎట్టచ్చు. చేపల కూర వండాలా? చికెన్ కూర ఉందంటే చేపల కూర కూడా తెలుసా? ఇందులో అయితే సగం మసాలా వేయరా. చేతులు కడుక్కున్నావా? ఎప్పుడు ఇంకొంచెం పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలి మామ. కొంచెం టమాటా వేసుకోవాలి. టమాటా వేసామా అంతా వేసి. ఆ వేస్ట్ గడ్ నా వల్ల అవ్వదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొక్కలు అయితే వేసుకుందాం మాయా. ఒక్క మొక్క ఏంట్రా తలకాయలు రెండు వచ్చినాయి. ఒకటే తలకాయ 2 మొక్కలు చేసాడు వేస్ట్ పేర్లు. పొట్ట సెపరేట్ చేసాడు రా చిరాగ్గా. నాకు నచ్చదు అలాగా. ఇప్పుడు ఇదన్నీ నీట్గా కలిపేసుకోవాలరా. నెక్స్ట్ ఈ చేపల్ని మా అమ్మ ఇలాగే అండం చూసాను నేను. ఇది ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేయాలి. నేను చేశానంటే ఎవడైనా చేసేయగలడు ఈ భూమి మీద చేపలు పులుసు. పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ప్రసాదు రామ్మా. ఆడి కోసమని నేను ఎంత కష్టపడి కుక్ చేస్తుంటే ఆడి చూడండి అక్కడ ఏం చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? నీ వీడియోలో చూస్తున్నాను. పొట్టెవరు భలే ఉంది. ప్రతి వీడియోలో ఏదో రే నువ్వు ఎందుకు వచ్చారా? పడుకోవడానికి వచ్చావేంట్రా? నేను అక్కడ వండుతుంటే తినడానికి వచ్చాను. తల్లి పడుకో.
నేను తినంటారు బాబు నీ వంటలు ఇంకా ఆ టమాటాలు ఎందుకు బెండకాయలు ఎందుకు ఏం చేస్తున్నావు సూపర్ ఉంటుంది. తిన్న తర్వాత మాట్లాడు నువ్వు. తర్వాత ఈ చింతపండు పులుసుని బాగా పిసికేసాడు రా. ఏముండదు అందులో, ఏం లేదా ఏం లేదా, తీసేసా మొత్తం. ఎక్కడ పడేసు? అందులో పడేసా. ఎందుకు పడేసారా? ఇంకా పులుసు కావాల్సి వస్తే మనకి బొక్కింగ్ పిప్పి అయిపోయింది అది. తిరా చేపల పులుసుకి ఇదిరా ఈ పులుసు ఇంపార్టెంట్. పులుసు అంటే సరిపోద్దారా, ముక్కలు అవసరం లేదా? నవ్వాలా? ఇలా మొక్క మునిగేదాకా పులుసు వేసుకున్న తర్వాత దాని మీద బెండకాయలు వేసేసుకోవాలంట. ఇంకో బెండకాయ మొక్క ఉంది, అది కూడా వేసేద్దాం. మా మొక్క మునిగేదాకా పులుసు వేసేసుకున్న తర్వాత పెద్ద మంట పెట్టేసుకుని మూత పెట్టేసుకోమని చెప్పారు. దామా టేస్ట్ చూడరా ఎలా ఉందో. ఫ్రై కష్టపడి వలియగడ చేశాడరా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. గట్టిగుందా ముక్క, మెత్తగుందా? తిన్నవరా ఫస్ట్. బాలేదా? బాగుందని ఎలా ఎలా ఊపుతావేంటి? బాగుందా బాలేదా? బాలేదంటే డబ్బులేం తీసుకోవాలి, కంగారు పడుకు. ఏంట్రా అంత పట్టన్నావు? మళ్ళీ ఒక ముక్క కూడా పెట్టక తీసేసుకోండి. వద్దు వద్దు తెచ్చే. మరి అన్ని రెడీ అయిపోయినాయి. రైసు, వేడి వేడి చేపల పులుసు, తినడానికో పంది పిల్ల. వేదిగాడి చేపల పులుసు దాని టేస్ట్ మీకేం తెలుసు? అరే మామూలుగా మాట్లాడినా తాగిన వాళ్ళలాగే మాట్లాడుతున్నారా? మా బేసిక్ గా పాపం ఆడు తప్పేం లేదు. ఆ మాట తీరే అంత చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అంతే. కామెంట్లు వస్తాయి మా మళ్ళీ. అప్పుడు ఇప్పుడు ఎవరు పెట్టలేదు. నాకు ఎప్పుడు అవసరం రావు, నాకు అసలు చచ్చరాకు. అరే నేను తక్కువైనట్టున్నాయి రైస్ లో. పోసే ఇప్పుడు గట్టిగా ఉంది రైస్. చాలా ఇంకోటి మా మొక్క విడకుండా ఉండని చూసావా? చాలా బాగుంది, టేస్ట్ ఉంటుంది. ములగ్గా కలుపుకో, మొక్క కాదు బెండకాయ. అది 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 పులుసు కలుపుకోను కొద్దిగా. నువ్వు అలా పలసకి కలుపుకుని ఉప్పు లేదు కారం లేదు అంటే నాకు సంబంధం లేదు, ముందే చెప్పాను. మనం తిరుమో టెన్షన్ వచ్చేస్తుందా? బాగుందా బాగాలేదరా? నెక్స్ట్ లెవెల్ మా. థ్యాంక్స్ మా. మళ్ళీ రైల్వే స్టేషన్ ఎక్కడ కనుక్కోరా. ఈ 10-15 రోజులు చేపల పులుసు తినాలనుకుంటున్నాను. చాలు, ఈ రోజుకి చాలు నాకు. బాగుందా టేస్ట్? ఫస్ట్ టైం అంటే మావా నేను. చాలా బాగుందిరా. అది ఏంట్రా ఎంత కాంప్లిమెంట్ ఇచ్చాడు? రేపు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు శ్వేతపత్రాలు అలా రాసి పంపండి, సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే వంటలు మేస్త్రి చేయాలి. అతి ఆడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే మనం కూడా తినొచ్చుదా? లేకపోతే పక్కన పెట్టేద్దాం అనుకున్నాను, అందుకే నేను తినమన్నాను. లేకపోతే నీ మీద ప్రేమతో అనుకుంటున్నావా? గెస్ట్ గెస్టా కడదు గుడ్డ. నువ్వు గెస్ట్ అంటే తిన్న తర్వాత ప్లేట్లు కడుక్కుండా వెళ్ళాలంటే వెళ్ళిపోద్ది. మాయాడి గెస్ట్ కదా, ఫేక్ రివ్యూలు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే నేను దీన్ని చెప్తా ఒరిజినల్ రివ్యూ. బాగుందమ్మా. కొంచెం ఉప్పు పడుతుంది కదరా, వద్దా? సరిపోద్దా? బీపీ ఏమైనా ఉందా నీకు? అయితే వద్దులే. బాగుంది మాయ, నన్ను చూస్తే వచ్చింది. మాయ మొన్న రిసార్ట్లో చాలా లేట్ అయిపోయింది ఇద్దరే గట్ట, అందుకే తినేసి పడుకుని పోయాం. మా ఊడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, లేచిన వెంటనే సెకండ్ రౌండ్ మొదలెట్టేసాడు. మరి ఒప్పుకోవచ్చు కదరా మనస్ఫూర్తిగా బాగుందని. కక్కుర్తిలో ఉన్నానో లేకపోతే నిజంగా టేస్ట్ బాగుందో అర్థం కావట్లేదు అంటావేంట్రా? బాగుందిరా. పాపం ఆడు కూడా పడుకున్నాడు, అందుకే నిద్ర ముఖం వేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వచ్చినందుకు. నేనేమో పిత్తి సౌండా? బాయ్ రా. గిన్నెలు కడుక్కొని వెళ్ళిపోతున్నావు పని ఉందని చెప్పేసి. ఓకే మా బాయ్. సరే బాయ్. అది బాయ్ మ్యాటర్. మా వాడు కూడా వెళ్ళిపోయాడు. నాకు కూడా ఫుల్ జలుబు చేసింది. ఏమన్నా తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకుంటే రేపు సెట్ అవుద్ది. ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తాను మా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ రేపు పొద్దున్నే 8ంటికి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.